కోడలిగా నన్నెలా ఆదరిస్తారో రాధని అలాగే ఆదరించాలి. ఏ చిన్న తేడా చూపించినా నేను ఒప్పుకోను. మళ్ళీ చెప్తున్నాను, రాధ నాలో సగం, నా ప్రాణం. గుర్తుంచుకోండి. పద. ఎంత పొగర్రా నీ కోడలికి! ఏ పేరు చెప్తే అంతా భయంతో గడగడలాడిపోతారో ఆ పేరు పెట్టే నన్ను పిలిచిందంటే దానికి ఎంత పొగరుండాలి. అవునరా, నోరేమైనా పడిపోయిందా? కట్నం కోసం కక్కుర్తి పడి ఖరీదైన కోడల్ని తెచ్చుకున్నావు కదా, ఏమ్మా దాని మాటలు నీకు వినసొంపుగా అనిపించాయా? ఏమ్మా మరదలా, నీ కోడల మాటలు నీకు తీయగా వినిపించాయా? మాట్లాడండి. నేను తలుచుకుంటే అదో లెక్క, అదెంత దాని బతుకెంత? అక్క, గొంతు తగ్గించమన్నానా? నీకు దండం పెడతానే, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకో 4 రోజులు ఆగు. ఆ శోభనంతంతో అయిపోగానే తర్వాత అన్ని వాటంతటా అవే సర్దుకుంటాయి. నా రుక్కు బతుకులో నా చేజేతిలో నిప్పులు పోస్తానా? చూస్తూ ఉండరా. అది చచ్చేంత వరకు మీ అందరినీ ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే నా పేరు సోమదేవమ్మే కాదు. కాచుకోండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం చెల్లెమ్మ. పెట్టు. ప్రయాణం బాగా జరిగిందా? నమస్కారం. నమస్తే. కూర్చోండి. విజయ, అమ్మా. బాగున్నారా? బాగున్నాం పిన్ని గారు. అయ్యో, ఎందుకమ్మా ఇవన్నీ? అమ్మా, హాయ్ నాన్నమ్మా. ఎలా ఉన్నావు కీర్తి? నువ్వెలా ఉన్నావు రాధా? చాలా బాగున్నానమ్మా. త్వరగా ఏంటి? ఇదిగో, ఇవి ఎలాగైనా వాళ్ళు తాగే పాల గ్లాస్ లో కలిపాయి. ఏంటి ఇంత ఆలస్యం? శోభన అయ్యాకిచ్చి ఉండాల్సింది. ఒసేయ్, నువ్వు ఆలస్యం చేస్తే జరిగేది అదే. సరే సరే, నువ్వు వెళ్ళు. బాగా కలిసేట్టుగా కలుపు. అలాగే, వెళ్ళు వెళ్ళు. కీర్తి, నీతో మాట్లాడాలి. ఏంటి? బాగా వెయిట్ చేస్తుంటాడు. పద, కూర్చున్నాం. అదిగో మళ్ళీ కూర్చుందామంటావే. పోనీ పడుకుందాం. అదిగో మళ్ళీ ఇంకోసారి. అమ్మా కీర్తి, నీ భాషా పరిజ్ఞానంతో నన్ను బలి చేయకు. గంట నుంచి నీ కోసం కంత దగ్గర ఎలుకలా, స్వీట్ ముందు ఈగలా. చిచి, ఇవేం ఎగ్జాంపుల్స్ చండాలంగా. పువ్వు మీద తుమ్మెదలా వాలడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ టైం వేస్ట్ చేయకు. మంట చరిత్రలని చెప్తాను.